హాయ్ అండి, భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీ ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాగోల్ మెట్రో స్టేషన్కి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ వీడియోలో మనము నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళాలి అనేదాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చాము. ఇలా ముందుకు వెళ్తే ఎల్బీ నగర్ వస్తుంది. ఈ నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. ఇప్పుడు మనము నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్లో సుప్రజ హాస్పిటల్ ఉంటుంది. ఈ సుప్రజ హాస్పిటల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే ఎల్బీ నగర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బండ్లగూడ వస్తుంది. బండ్లగూడ అండ్ ఔటర్ రింగ్ రోడ్ వస్తాయి. ఒకసారి మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చామండి. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఉన్నాము, తారామతిపేట. ఇక్కడ నుంచి మీకు రోడ్డు కనెక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర ఉన్నాము. ఇలా ముందుకు వెళ్తే మనకి వరంగల్ హైవే వస్తుంది. ఇక్కడ చూడొచ్చండి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్తే మనకి నాగోల్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ హైవే పెద్దంబరిపేట ఎగ్జిట్ వస్తుంది. ఇలా ముందుకు వెళ్తే ఇటువైపు విజయవాడ హైవే అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే వరంగల్ హైవే వస్తుంది. ఇటువైపు వచ్చేసరికి వరంగల్ హైవే. ఇప్పుడు మనము కరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర ఉన్నాము. మనం చెప్పుకునే ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇలా లోపలికి వెళ్ళాలి. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అండ్ ఇక్కడ మీకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ని కవర్ చేస్తున్నాం, చూడొచ్చు. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇలా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్లో డిహెచ్ఎల్ కూడా ఉంటుంది. ఈ రైట్ సైడ్లో కనపడేది డిహెచ్ఎల్. ప్రాజెక్టుకి మనం ఇలా ముందుకు వెళ్ళాలి. ఇది వచ్చేసరికి భద్రాచలం నేషనల్ హైవే అండి. ఇది ఈ భద్రాచలం నేషనల్ హైవే దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఇలా వెళ్తే రైట్ సైడ్ వచ్చేసరికి విజయవాడ హైవే, ఇటువైపు విజయవాడ హైవే. ఇలా ముందుకు వెళ్తే మనకి భద్రాచలం వస్తుంది. ఇది భద్రాచలం నేషనల్ హైవే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా మనం వెనక్కి వెళ్తే మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనము ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనము బండరావిర్యాల విలేజ్ని రీచ్ అయ్యాము. ఈ బండరావిర్యాల విలేజ్కి పక్కనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టుకి ఒకవైపు వరంగల్ హైవే, ఇంకొక వైపు విజయవాడ హైవే, ఇంకొక వైపు భద్రాచలం నేషనల్ హైవే ఉంటుంది. ఇటువంటి ఏరియాలో మీ ముందుకు ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చాము. ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని 2 ఫేజెస్గా డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 13 ఎకర్స్ అండ్ ఫేజ్ 2 13 ఎకర్స్. టోటల్గా ఇది 26 ఎకర్స్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, ఈ లెఫ్ట్ సైడ్ కనపడేదే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్టు ఎంట్రన్స్ నుంచి కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 ఉంటుంది, తారామతిపేట. ఈ ప్రాజెక్టుకి వెనక వైపు భద్రాచలం నేషనల్ హైవే వస్తుంది. ఈ ప్రాజెక్టుకి వెనక వైపు అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనకి వరంగల్ హైవే వస్తుంది. గట్కేసర్ని రీచ్ అవ్వచ్చు, వరంగల్ హైవే. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 వస్తుంది, తారామతిపేట అండ్ విజయవాడ హైవేకి రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బండరావిర్యాల విలేజ్. ఇది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి వెనక వైపునే భద్రాచలం నేషనల్ హైవే ఉంటుంది. ఒకసారి మనం ప్రాజెక్టులోకి ఎంటర్ అవుదాము. ఈ ప్రాజెక్టుకు పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇమీడియట్గా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే టోటల్గా ఇది 26 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. క్లియర్ టైట్లు. ఈ ప్రాజెక్ట్లో 40 ఫీట్ 30 ఫీట్ ఆల్ బీటీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సైకిల్ ట్రాక్స్, ఓవర్ హెడ్ ట్యాంకు, స్ట్రీట్ లైట్స్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చిల్డ్రన్ పార్కు విత్ ప్లే ఎక్విప్మెంట్స్, 100% వాస్తు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషను, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, 24 అవర్స్ సెక్యూరిటీ, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే డైనోసార్ పార్క్ ఉంటుంది.
అండ్ ఈ ప్రాజెక్ట్కి ఆనుకునే న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి నాగోల్ మెట్రో స్టేషన్కి 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఫిల్మ్ సిటీకి 10 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు. ఎయిమ్స్ హాస్పిటల్కి 20 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు. అండ్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 20 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు. యాదాద్రి టెంపుల్కి 30 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్టు 120 ఫీట్ గవర్నమెంట్ రోడ్డుకి ఫేస్ చేస్తూ ఉంటుంది ఈ వెంచరు. ఈ ప్రాజెక్ట్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రైస్ 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. కమర్షియల్ ప్లాట్స్ 26,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.